హలో అండి. సమ్మర్‌లో ఇలాంటి రెసిపీస్ కనుక చేసుకున్నారంటే కడుపులో చల్లగా ఉంటుందండి. దానికోసమైతే నేను మినపప్పుని నానబెట్టుకొని మిక్సీలో ఇలాగ పిండి వేసుకున్న తర్వాత బాగా కలిపి పెట్టుకున్నానండి. సో, మంచి ఫోమింగ్ రావడం కోసం. సో, అలాగా కలుపుకున్నప్పుడు ఏంటంటే లోపల బాగా మెత్తగా వస్తాయన్నమాట. సో, పిండిని అయితే రెడీ చేసి పక్కన పెట్టుకొని ఒక బౌల్‌లో ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకొని బాగా బీట్ చేసేసుకొని అదే 1 కప్పు పాలను కూడా యాడ్ చేసుకొని రెండిటిని మిక్స్ చేసుకొని ఇలా క్రీమీ స్ట్రక్చర్‌లోకి వచ్చేలా వరకు మనం కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్, తగినంత కారం, అలానే కొంచెం గరం మసాలా, దాంతో పాటు కొంచెం చాట్ మసాలాను కూడా యాడ్ చేస్తున్నా అండి. సో, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి. సో, మనకి మంచి ఫ్లేవర్‌తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుందండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని మనం కలుపుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చాప్ చేసిన ఆనియన్స్‌ని కూడా ఇలా కొంచెం నలుపుకొని యాడ్ చేసేసుకొని ఒక పక్కన ఉంచేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ఇలాగా చేసేసుకోవాలన్నమాట. చేతిని కొంచెం తడి అనుకున్నారంటే పిండి మొత్తం చేతికి అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తుందండి. సో, ఇలాగా బాల్స్ అన్నిటిని ఇలా మనం ముందుగా వేడి చేసిన నూనెలో ఇలా యాడ్ చేసేసుకుంటే చక్కగా ఒక నిమిషం ఉన్న తర్వాత ఇలా పైకి మొత్తం తేలిపోతాయన్నమాట. సో, ఇలా వచ్చిన తర్వాత మనం మొత్తం కూడా ఈవెన్‌గా కలర్ రావడం కోసం అటు ఇటు కలుపుతూ ఇలాగ గోల్డెన్ కలర్‌లో వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి. సో, ఇలా వేడి వేడివే తీసేసి మనం ముందుగా మిక్స్ చేసుకున్న కర్డ్ మిక్సర్‌లోకి ఇలా యాడ్ చేసేసారంటే చక్కగా ఒక 5 మినిట్స్‌లోనే ఇలా చక్కగా నానిపోతాయండి. సో, ప్లేట్‌లోకి సర్వ్ చేసుకున్నారంటే చాలా కమ్మగా ఉంటాయి. అండ్ ఇక్కడ నార్త్‌లో ఏంటంటే ఈ స్టైల్‌లో చేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒక్కసారి ఈ స్టైల్‌ని ట్రై చేసి చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.